హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో మనం ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ఐస్ క్రీమ్ చిన్నపిల్లల కోసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పాలు, షుగర్, పాలపొడి అండ్ కొంచెం సేమియా అండి. ఇలా ఒక స్పూన్ సేమియా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు సిమ్లో వేపుకోవాలి. సేమియా మరీ ఎక్కువగా తీసుకోవద్దండి, ఎందుకంటే అది పాలల్లో ఉడికిన తర్వాత చాలా ఎక్కువగా అయిపోతుంది. ఇది వేగిన తర్వాత మనకి ఎంత ఐస్ క్రీమ్ క్వాంటిటీ కావాలనుకుంటున్నామో దానికి డబల్గా పాలను పోసి మరిగించుకోవాలి. ఇది మరిగిన తర్వాత సగం అయిపోతుందండి, సో అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో డబల్గా మనం పాలు యాడ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. ఇలా పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మరిగించాలి. పొంగు వచ్చినప్పుడు కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇది ఈజీగా మీగడ కట్టేస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు కలిపినట్లయితే ఆ మీగడ కూడా మళ్ళీ కరిగి పాలలాగా అయిపోతూ ఉంటుంది. ఈ పాలు మరీ చిక్కగా రావడం కోసం ప్లస్ కుల్ఫీ లాంటి టేస్ట్ రావడం కోసం మనం కొంచెం పాలపొడిని యాడ్ చేసుకోవచ్చండి. పాలపొడి అవైలబుల్గా లేదు అంటే కొంచెం పాలే ఎక్కువగా యాడ్ చేసుకుని ఎక్కువసేపు మరిగించుకున్నట్లయితే బాగా థిక్గా అయిపోతాయి. ఇక్కడ నేను ఒక 10 రూపీస్ ప్యాకెట్ మాత్రమే తీసుకున్నానండి, ఎందుకంటే మనకి పాలపొడి అనేది తొందరగా ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మనం ఇలా 10 రూపీస్ చిన్న ప్యాకెట్స్ తీసుకుంటే అప్పటికప్పుడు కంప్లీట్ చేసేయచ్చు అనమాట. పాలపొడి యాడ్ చేసిన తర్వాత లంప్స్ లేకుండా బాగా కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. అలాగే ఈ ఐస్ క్రీమ్లో మనం టేస్ట్ కోసం లేదా షాప్లో కొన్న ఐస్ క్రీమ్ ఆ ఫ్లేవర్ రావడం కోసం కొంచెం జీడిపప్పు, బాదం పప్పుని బాగా వేయించి క్రష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మీగడ కట్టేస్తూ ఉంటుంది కదా సైడ్లో అంచులకి, సో దాన్ని మనం ఇలా స్పూన్తో తీసేసి పాలలో వేసేస్తే అది మళ్ళీ కరిగి పాలలాగా అయిపోతుంది. అలాగే మనం షుగర్ కూడా చాలా ఎక్కువ వేయక్కర్లేదండి, ఎందుకంటే ఈ పాలంతా మరిగి స్వీట్గా అనిపిస్తుంది ఆల్రెడీ. సో మరీ ఎక్కువ షుగర్ వేయక్కర్లేదు. ఇంత క్వాంటిటీకి ఒక 4-5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సమ్మర్లో మన పిల్లలకి కెమికల్స్ లేని ఐస్ క్రీమ్ ఇవ్వడం కోసం మనం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాలా చిన్న స్పూన్తో ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ షుగర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. బట్ స్టిల్ అది చాలా స్వీట్గా అనిపిస్తుందండి. ఇలా షుగర్ యాడ్ చేసుకున్నాక ఒక 3-4 మినిట్స్ వరకు మరిగించుకొని తర్వాత మనం కావాలంటే జీడిపప్పు, బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇది దింపేసే ముందు. అలాగే ఇందులో మనం స్టిక్కీగా ఉండడం కోసం జెలటిన్ లాంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయం కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే తినేయాలి, లేకపోతే పాలు కదా కారిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా అండి. ఈ టైంలో మనం కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేయాలండి. ఇది వేసిన తర్వాత మరి ఎక్కువసేపు మరిగించకండి. అలాగే మనం షాప్లో కొన్న పుల్ల ఐస్ లాంటి షేప్ రావడం కోసం ఇలాంటి షేప్ ఉన్న గ్లాసెస్లోకి యాడ్ చేసుకుంటున్నాం. పుల్లని మిడిల్లో ప్లేస్ చేయడం కోసం మన దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేయొచ్చండి, అప్పుడు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ మన ఇంట్లో అది లేకపోతే ఇక్కడ చూపించిన విధంగా ఒక మందపాటి కవర్ని కట్ చేసుకోవాలి. దాన్ని గ్లాస్ మీద ఇలా ప్లేస్ చేసి అది జారిపోకుండా ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి. ఇలా అన్ని గ్లాసెస్కి వేసుకున్న తర్వాత ఒక చాక్ తోటి మధ్యలో మనం కొంచెం చిన్న ఘాటు పెట్టుకోవాలి. మన ఐస్ క్రీమ్ పుల్ల పట్టేంత ఘాటు పెడితే సరిపోతుంది. ఈ కవర్స్ మనకి పప్పులో అవి కొన్నప్పుడు ఇస్తారు కదా అండి, ఆ కవర్స్ అన్నమాట. కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది, మరి పలచటి కవర్స్ కాకుండా. ఇలా అన్నిటికీ వేసేసుకున్నాక ఈ విధంగా కొంచెం చిన్న ఘాటు పెట్టుకుని మన స్టిక్ మిడిల్లో నిలబడేటట్టు చేయాలన్నమాట. సో ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 5-6 అవర్స్ ఉంచినట్లయితే మనకి ఇలాంటి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.